చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. ఇవాల్టి మన థింక్ అగైన్ ప్రోగ్రాంలో గెస్ట్ విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. పెళ్ళయ్యాక అబ్బాయి తల్లి అబ్బాయితో గాని, అబ్బాయి భార్యతో గాని, కోడలితో ఎలా ఉండాలి అంటే తన ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉందా? తనలో తను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? తప్పకుండానండి. ఎందుకంటే పెళ్ళి కాకముందు వాళ్ళ అబ్బాయితో తనకున్న అదేంటి క్లోజ్నెస్ వేరు. ఆ అబ్బాయి చాలా మటుకు తల్లితోనే ఉంటాడు, ఎందుకంటే మూడో వ్యక్తి లేదు కాబట్టి. అంటే ఏదైనా సరే ఆమెతోనే షేర్ చేసుకుంటాడు. షాపింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కానీ, ఇంకా ఏదైనా కష్ట సుఖాలు చెప్పుకోవడం కానీ, ఏదైనా సరే తల్లితోనే షేర్ చేసుకుంటారు. మూడో వ్యక్తి లేరు. పెళ్ళి అయ్యాక ఒక అమ్మాయి అతని జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు కంపల్సరీగా ఈ తల్లి అనేది, అంటే ఈ అత్తగారు కొన్ని, అంటే ఇది వరకు లాగా నా కొడుకు ఇప్పుడు నాతో ఉండలేడు అనేది తను ఏ రోజు పెళ్లి ఫిక్స్ అవుతుందో ఆ రోజే తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చింది తన జీవితంలోకి, మరి వాళ్ళిద్దరు కూడా కలిసి కాపురం చేయాలి, సంతోషంగా ఉండాలి, కష్ట సుఖాలు వాళ్ళు పంచుకుంటారు. సో తనకు అవసరమైతేనే వాళ్ళు చెప్తారు, తల్లికి అవసరమైతేనే మా అబ్బాయి నాకు చెప్తాడు, లేకపోతే లేదు అనేది. మళ్ళీ చెప్తున్నా, పెళ్లి ఫిక్స్ అయిన రోజే తను మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. సో ఇది వరకు లాగా ఎందుకు ఉండట్లేదు అంటే ఉండలేడండి. ఎందుకు ఉండలేడంటే మరి ప్రతి ఒక్కటి నీకు కొత్తగా తన జీవితంలోకి ప్రవేశించిన అమ్మాయితో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. మరి ఇది వరకు లాగా పెళ్లి కాకముందు లాగా అమ్మ దగ్గరే ఉండేవాడు, లేకపోతే అమ్మకి ఏదన్నా తీసుకొని ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కుదరదు కదా, అక్కడ ఇంకొక మూడో వ్యక్తి ఉన్నది కాబట్టి అలా ఉండడం అనేది కుదరదు. అంటే అత్తగారు ఏమిటంటే అలా ఉండేటప్పటికి ఈవిడేమనుకుంటుంది అంటే నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, నన్ను పట్టించుకోవటం లేదు అనేసి ఒకలాంటి జలస్తో పాటు ఏమిటంటే కొంచెం కోపము, ఈర్ష్య అది కూడా ఉంటుంది. అంటే నేను అందరు అత్తగారు, మళ్ళీ సబ్జెక్ట్ కరెక్షన్ అండి, అందరు అత్తగారులు అలా ఉండరు, అందరు కోడళ్ళు అలా ఉండరు, అందరు కొడుకులు కూడా అలా ఉండరు. కొడుకులు కొంతమంది ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తారు, ఎవరితో ఏమి షేర్ చేసుకోవాలో వాళ్ళు షేర్ చేసుకుంటారు, అలా ఉంటారు. ఇప్పుడు గొడవంతా వచ్చింది ఏంటంటే, ఎవరైతే ఈ అత్తగారు ఇది వరకు లాగా మా అబ్బాయి నాతో ఉండట్లేదు అని అనుకుంటారో వాళ్ళ గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే, అందరు అలా ఉండరు, చాలా మటుకు అర్థం చేసుకొని వాళ్ళు ఉంటారు. ఇంకో సామెత కూడా అంటారు కదండి, అత్త తల్లి కాలేదు, కోడలు కూతురు కాలేదు అని. ఊరికే వచ్చిందా ఈ సామెత? లేదండి, అలా అంటే ఊరికే వచ్చిందా అంటే ఊరికే సామెత లేనిది నిజంగా ఊరికే పుట్టవండి. అంటే ఈ కాలం మీ జనరేషన్ అంతా ఇదేంటే పాతకాల చింతకాయ పచ్చడి, ఈ పాత సామెతలు చెప్తారు, లేకపోతే అటు ఇటు ప్రాసాలు కుదురుతున్నాయని చెప్తున్నారు అంటారు. కానీ అలా కాదండి, ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది అనమాట. అర్థం ఉండబట్టే ఒక సామెత అనేది వస్తుంది. కాకపోతే కొంతమంది అత్తగారులు కూడా అమ్మలాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎంత మీరు అత్తగారు అమ్మలా చూసుకున్నా కూడా మీ అమ్మ దగ్గర ఉండేంత చదువు తల్లి దగ్గర, అత్తగారి దగ్గర ఉండదు కదా, ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరు మీ అత్తగారింటికి వెళ్తారనుకోండి, ఏమంటుంది, అమ్మ కాస్త కాఫీ పెట్టు అనగానే అత్తగారితో, అమ్మ నా చేత కాదు అత్తయ్య గారు మీరు పెట్టుకోండి అంటారా? అదే అమ్మ అనుకోండి, అమ్మ ఊరుకో అమ్మ నా చేత కాదు పెట్టేసుకో, నువ్వు పెట్టుకొని నాకు తెచ్చి ఇవ్వమంటారు కదా. మీరు ఆ ఇంటిమేసీ మీ అత్తగారితో ఉండాలి అంటే అది చాలా కష్టం. అలా ఉంటుందేమో మరి నాకైతే తెలీదు. కాబట్టి అత్తగారితో ఉండే రిలేషన్షిప్, అత్తగారితో ఉండే క్లోజ్నెస్ వేరే, అమ్మతో ఉండే క్లోజ్నెస్ వేరే. సో అత్తగారు ఏమిటంటే ఎప్పుడైతే తన కొడుకుకు పెళ్లి చేసిందో, ఇది వరకు లాగా మళ్ళీ చెప్తున్నా, ఇది వరకు లాగా నా కొడుకు నాతో పాటు ఉండలేడు, వాళ్ళకు ఒక జీవితం ఉంటుంది, వాళ్ళు ఏదైనా షేర్ చేసుకుంటారు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అంటే విషయాలు అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఈ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలగజేసుకోకూడదు కదా. అవసరం ఉన్నా అవసరం, వాళ్ళిద్దరేదో మాట్లాడుకుంటారు, ఏంటి గట్టిగా మాట్లాడుకుంటున్నారు, ఏంటి మా అబ్బాయిని ఏదో అంటున్నావు అనేసి ఈవిడ మధ్యలోకి వెళ్ళిపోద్ది. అవి అంటే ఇన్వాల్వ్మెంట్ ఎంత తక్కువ ఉంటే మా అత్తగారికి అంత గౌరవం కదా. సో ఏం లేదండి మేము ఏదో మాట్లాడుకుంటున్నాము అనేదానికి
2-3 సార్లు ఇంటర్ఫియర్ అయితే నీకెందుకమ్మా నువ్వు వెళ్ళు మేము ఏదో మాట్లాడుకుంటాం అన్న తేడా ఉందా లేదా. చాలా సో అత్తగారు ఎప్పుడు అంతవరకు తెచ్చుకోకూడదు. అదే సో ఏదైనా సలహా అడిగితే అమ్మ ఇదిగో ఇది ప్రాబ్లము అంటే నిజంగా తన సలహా అడిగితే తప్పకుండా చెప్పాలి అంతే. ఆల్వేస్ మన అత్తగారి సపోర్ట్ అనేది ఉంటుంది, అమ్మ సపోర్ట్ అబ్బాయికి ఉంటుంది ఎప్పుడు అవసరమైతే తప్ప. అవసరం ఉన్నా అవసరం లేకున్నా వాళ్ళు ఏం చేసినా ఒకవేళ బయటకు వెళ్తున్నారు అనుకోండి ఇంక చెప్పిపోవాలి, చెప్పాలని ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారుగా. అంటే కొంతమంది ఏంటంటే ఎక్కడ నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందో అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. అత్తగారు అనగానే అదేమిటంటారంటే అదొక పెద్ద కిరీటం లాగా, అదొక పెద్ద పొజిషన్ లాగా అనుకుంటారు. అంటే నాకేదో అంటారు కదా డబల్ ప్రమోషన్ వచ్చినట్టుగా అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది వరకు లాగా ఉండలేరు, వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, వాళ్ళ బిజీ వాళ్ళకుంటాయి. తర్వాత ఈ కాలంలో మరి ముఖ్యంగా ఈ కాలంలో వండుకోవటం లేదు, అన్ని బయట నుంచి ఆర్డర్, మేనమామలు స్విగ్గీలు వాళ్ళందరూ వస్తున్నారు, చెప్పగానే తెచ్చిస్తున్నారు. అది అత్తగారు జీర్ణించుకోలేరు, ఎందుకంటే డబ్బులు వేస్ట్. అంటే పోనీ వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు అని అర్థం చేసుకుంటే మనస్తత్వం నీకు ఉండాలి. ఇప్పుడు నువ్వు వద్దన్నా కాదన్నా వాళ్ళు చేస్తున్నారు కదా. ఎందుకు నాన్న నేను వండుతాను అంటే అమ్మ వద్దమ్మా ఏంటి అస్తమానం ఇంట్లో ఏంటి మేము ఆర్డర్ ఇచ్చుకుంటాం అని అంటారు. ఒకసారి వద్దా అనింది అనుకోండి అది చెప్పకుండా వెళ్తారు, లేకపోతే బయటకు వెళ్ళి తింటారు, లేకపోతే ఆర్డర్లు ఇచ్చుకుంటారు. అప్పుడు అంటే అనవసరమైన విషయాలలో మనం జోక్యం కలిగించుకొని మన పెద్దరికాన్ని మనకే మనం దిగదార్చుకుంటే బదులు సో ఇది ఇంతే నా ఇంపార్టెన్స్ ఇదే, సో నేను అవసరమైతేనే కలగజేసుకుంటాను అనేది ఉండాలి. అంటే కొంతమంది అత్తగారు ఏం చేస్తారంటే కోడళ్ళు సరే వాళ్ళ అమ్మతో ఏదో అమ్మాయి కోడలు వాళ్ళ అమ్మతో ఏదో ఫోన్లో మాట్లాడుతుంది, ఈవిడికి ఎక్కడ లేని ఇదైతుంది అనమాట. అదే తన కూతురు అత్తగారి నుంచి ఫోన్ చేస్తే మాత్రం చాలాసేపు మాట్లాడాలి. నీ ఇంటికి వచ్చిన అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడకూడదు. ఏంటి అస్తమానం వాళ్ళ అమ్మతో మాట్లాడతావు ఏంటి, మీ అమ్మతో ఏం మరి నువ్వేం మాట్లాడతావు, నీ కూతురుతో నువ్వేం మాట్లాడతావు. నీ కూతురు అట్లాగే ఒక ఇంటికి వెళ్ళినట్టే ఒక ఇంటి అమ్మాయి నీ ఇంటికి వచ్చింది. సో ఈ డిఫరెన్సెస్ ఏంటంటే అది సర్వసామాన్యం అండి. ఇంకా దాని తర్వాత ఇంటికి రాగానే ఏంటోరా బాబు మీ ఆవిడి పొద్దు నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉంది, ఇంక ఎన్ని కంప్లైంట్స్ లేనిపోనివన్నీ కల్పించడం. ఒకవేళ ఉన్నా కూడా మనం పట్టించుకోకూడదు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఏమైందంటేనండి దే ఆర్ గివింగ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, దే ఆర్ నాట్ టేకింగ్ పర్మిషన్. అమ్మా ఇది చేయాలా, అత్తగారు ఇది చేయమంటారా అని అడగట్లా, చేశాను చేసేస్తున్నాను చేస్తాను అంతే కదా. ఎవరు అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏదో నువ్వు మనిషి అక్కడ ఆకారం ఉన్నావు కాబట్టి. అందుకని మనం లేనిపోయిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. జనరేషన్ కి తగ్గట్టు మనం కూడా మారిపోవాలి. అంతేనండి, మారిపోవాలి, తప్పదు. అది మారకుంటే ఏమవుతుంది మనమే బాధపడాల్సి వస్తుంది కదా, మనమే బాధపడాలి. ఇప్పుడు నాకు చెప్పిపోండి అంటారు, ఏంటమ్మా నీకు చెప్పేది అంటే ఎంత బాధ పడుతుంది. సో చెప్పకున్నా పర్లేదు నాన్న మీరు ఎక్కడికన్నా వెళ్ళండి పర్వాలేదు అంటే ఒకళ్ళు చెప్తే పర్వాలేదు, నువ్వు చెప్పినంత మాత్రం నీకు వచ్చేది ఏమున్నది, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తారు. సరే నేను ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారంటే ఏదో తినడానికి వెళ్తాను, నాకు తినాలంది నేను వస్తాను. అది చాలా తప్పండి. అంటే పెద్దవాళ్ళను అంటే పిల్లలు పెద్దవాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఒక టీం లాగా వెళ్తుంటారండి. ఈ అత్తగారు నేను వస్తారు, ఆవిడ ఏం చేస్తారు చెప్పండి. అక్కడ వాళ్ళు గంతులు వేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు, లేకపోతే అరుస్తారు, లేకపోతే ఇంకో ఏదో ఫాస్ట్ ఫుడ్ తింటారు. నువ్వు వెళ్ళి నాకు అన్నం పప్పు పెట్టమంటే పెట్టరు అక్కడ. మరి నువ్వు వెళ్ళి కదా అక్కడ ఇబ్బంది పడతావు. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా కొన్ని విషయాలలో మారాలి. అనవసరం విషయాలలో జోక్యం కలిగించుకోకూడదు. వాళ్ళు ఏదన్నా వచ్చి అడిగితే మాత్రం సలహా కంపల్సరీగా చెప్పాల్సిందే, అది తప్పదు, అది చెప్పాల్సింది. ఎందుకంటే పెద్దవాళ్ళగా అది మన బాధ్యత. అందుకని నా సలహా ఏంటంటే అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకొని మనము దిగదార్చుకుంటే బదులు అవసరమైతే సలహా ఇవ్వండి, లేకపోతే లేదు. వాళ్ళే ఇప్పుడు మనం ఒక అబ్బాయికి మన అబ్బాయికి పెళ్ళి ఎందుకు చేస్తాం, వాళ్ళిద్దరు చక్కగా కలిసి ఉండాలి, సంసారం చేసుకోవాలి. వాళ్ళు సుఖంగా ఉంటే నేను కళ్ళారా చూడాలనే కదా. వాళ్ళు సుఖంగా ఉంటే నువ్వు కుళ్ళుకుంటే ఇంకా అందులో అర్థమే ఉంది, మరి అసలు పెళ్లి చేయకూడదు. కాబట్టి అత్తగారులందరూ ఏంటంటే కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళతో పాటు మంచిగా ఉంటే ఏం గొడవలు ఏమీ ఉండవండి. ఇప్పుడు కూతురుని అంటే కోడళ్ళను కూతురులాగా చూడకపోయినా అంటే బయట నుంచి ఒక అమ్మాయి వచ్చింది మనం నమ్ముకొని అని కనీసం అది మైండ్లో పెట్టుకుంటే కూడా చాలు.
Correct. కూతురులాగా చూసుకునే మనస్తత్వం ఉండొచ్చు, అది ఎవరికో ఉంటుంది. అలా మీరేం కూతురులాగా చూడక్కర్లేదు. ఒక కొత్త అమ్మాయి మన ఇంటికి వచ్చింది, మన ఇంటి పద్ధతులు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన ఆచార వ్యవహారాలు ఏంటి అని కొన్ని సర్ది చెప్పుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి కూడా గొడవలు మొదలైతే, ఏంటమ్మా ఇంతసేపు పడుకున్నావు, మా ఇంట్లో ఇలా లేదు, మీ ఇల్లులాగా కాదు అంటే నువ్వు అక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నావు. ఇది నీ అత్తగారి ఇల్లు, నీ పుట్టిల్లు కాదు అంటే అక్కడ డిఫరెన్సే కదా. అందుకని లేదులే అమ్మ కాస్త పని ఉంటుంది కదా, కాస్త పెద్దలాడెళ్ళి చెప్పడానికి కూడా ఉంటుందండి కదా. అంటే ప్రేమతో ఏది చెప్పినా కూడా వింటారు కదా. సో అంటే మనం చెప్పే వ్యవహారంలో కూడా అమ్మా ఇన్ని రోజులు మీ ఇంట్లో ఈ పద్ధతి అమ్మా, మన ఇంట్లో అలా కాదమ్మా, పొద్దున్నే లేవాలి, పూజా పునస్కారాలు ఉంటాయి ఒకవేళ చేసే ఇల్లు అయితే కదా, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత అంత ఖాళీ అయిన తర్వాత కాసేపు పడుకో అంటే ఉంటుంది. ఏంటి ఇదేనా మీ అమ్మ ఏం నేర్పించింది అంటే ఏమంటారు, అలాంటివి కూడా ఉంటాయి. మీ అమ్మ ఏం నేర్పించింది నీకు, ఫస్ట్ అడి చేసి అమ్మకే వస్తుంది. ఇదేనా పద్ధతి నేర్పించింది, అత్తగారింట్లో ఎలా ఉండాలో నేర్పించలేదా, ఇవన్నీ వస్తాయి. కాబట్టి అత్తగారు కూడా కాస్త పరిస్థితులకు అనుగుణంగా కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకొని ఆమె కోడలతో ఉంటే పెద్ద గొడవలు ఏమీ ఉండవండి. ఈ రోజుల్లో అత్తగారితో కలిసి ఉండడమే కష్టం ఉంది. కలిసి ఉన్నప్పుడు కొంచెం బాగుంటే ఉండాలండి, బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటది. ఇది వరకు మా అత్తగారికి నేను భయపడ్డాను, మా అత్తగారు నిల్చుంటే నేను కింద కూర్చుండేదాన్ని అంటే లేవు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నువ్వు కూర్చుంటే కూర్చో, నీ కాళ్ళు నొప్పులు వస్తే నువ్వు కూర్చో, నాకైతే నొప్పులు వస్తే నేను కూర్చున్నా అంటున్నారు ఇప్పుడు కూడా. సో మనం అదేంటంటే ఒక సర్దుకు పోవాలి, జనరేషన్ ని బట్టి మనం మారుతూ ఉండాలండి. రైట్, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు విజయ్ గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.